వెల్కమ్ టు మై ఛానల్ కావ్య కిల్లి. ఈ వీడియో ఏంటంటే ఈ వ్లాగ్ ఏంటంటే నా బర్త్డే వ్లాగ్. సో ఈరోజు బర్త్డే ఈవ్ అంటే డే బిఫోర్ బర్త్డే. ఈ వీడియో మొత్తం ఏంటంటే నా బర్త్డే ప్రిపరేషన్స్ అండ్ నా బర్త్డే డే ఎలా జరుగుతుంది ఏంటి అవన్నీ కూడా షూట్ చేస్తానన్నమాట. హోప్స్ ఈ వీడియో ఖచ్చితంగా పోస్ట్ చేయాలి. చాలా వీడియోస్ అని అలానే ఏవి పోస్ట్ చేయట్లేదు. అండ్ రైట్ నా ఇప్పుడైతే అక్కడ ప్యారల్గా డెకరేషన్ జరుగుతుంది అండ్ నేను రెడీ కూడా అవ్వాలి. చాలా టైం అయిపోయింది ఇప్పటికే. అండ్ డెకోర్ చూపిస్తాను మీకు. అక్కడంతా రైట్ నా అయితే జస్ట్ హ్యాపీ బర్త్డే అంతవరకే పెట్టాము. ఇంకా చాలా పెట్టాలి చెయ్యాలి. సో హియర్ మై రూమ్ అంతా కూడా ఇంత చిందరవందరంగా ఉంది. లాస్ట్కి చూద్దాం హౌ ఇట్ టర్న్స్ అని చెప్పి. అండ్ ఇక్కడ అంతా కూడా బర్త్డే డెకోర్కి కావాల్సిన సామాన్లన్నీ ఉన్నాయన్నమాట. లైట్స్, బలూన్స్. ఏంటి డెకోర్ దగ్గర తినే ఉంది, బర్త్డే గర్ల్ ముందరే డెకోర్ జరుగుతుంది, ఇవన్నీ అనుకోకండి. బికాస్ డెకరేషన్ అంతా జరిగేది నా రూమ్లోనే కాబట్టి అండ్ ఫోటోషూట్ కూడా చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇంకా ఆబ్వియస్గా మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం కదా. నాకు ఎలానో తెలుసు తను చేస్తుందని చెప్పి. అండ్ నాకు ఇష్టం వచ్చినట్లు నాకు కావాల్సినట్టు చేయించుకుంటున్నాను. పర్ఫెక్ట్ ఫొటోస్ తీసుకుందాం మంచిగా రెడీ అయ్యి అని చెప్పి. సో నా రూమ్లోనే జరుగుతుంది కాబట్టి ఆబ్వియస్గా నేను ఉంటాను దాంట్లో, నో క్వశ్చన్స్. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. నాకు కూడా ఇంకా ఆప్షన్ లేదు. ఇలా నా బర్త్డే చేసుకోవడం అనేది చాలా రేర్ అండ్ నాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. యాక్చువల్లీ ఈ బర్త్డే ఇయర్ అనేది నాకు చాలా స్పెషల్. ఆ విషయం నా రూమ్మేట్కి తెలుసు. నా రూమ్మేట్ అంటే ఎవరో కాదు, నా బెస్ట్ ఫ్రెండే. ఇలా ఒక బర్త్డే చేసుకోవడం అనేది నా విష్ లిస్ట్లో ఉండే అనమాట. బికాస్ ఇలా ఫోటోషూట్ చేసుకోవాలి, ఇలా ఉండాలి, అదంతా కూడా షీ నోస్ వెల్. అండ్ తను అలానే ఇంప్లిమెంట్ చేసింది. నేనైతే చాలా థ్యాంక్ఫుల్. ఇలా జరిపించుకోవడం అనేది కూడా చాలా రేర్. బికాస్ మనకి ఆ పర్సన్ అంత లిబర్టీ లేకపోతే నాకు ఇది కావాలి అది కావాలి ఇలా చేసుకోవాలి అనంత అథారిటీ చూపించే స్కోప్ ఉండదు. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేను ఎలా అయితే అనుకున్నానో తను అలానే ఇంప్లిమెంట్ చేసింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఈ బర్త్డే అనేది నాకు చాలా బాగా గుర్తుండిపోద్ది. బికాస్ ఆ ఇయర్ అంత స్పెషల్ అండ్ నా చుట్టూరు నా ఫ్రెండ్స్ అందరు కూడా అంతే స్పెషల్ ఫీల్ చేశారు. అండ్ నాకు కొంచెం చిన్నగా బొకే తీసుకోవాలనిపించింది. సో అందుకని చెప్పి జ్యోతి మాల్ ఎదురుగా ఉండేటువంటి బొకే షాప్లో ఒక బొకే తీసుకున్నాను. అదే రోజు నా క్లోజెస్ట్ ఫ్రెండ్ బర్త్డే కూడా, అంటే మా ఇద్దరు బర్త్డే కూడా ఒకే రోజు. అండ్ రెండు దగ్గర సెలబ్రేషన్స్ జరిగాయి. నా రూమ్లో సెలబ్రేషన్స్ జరిగాయి, తన రూమ్లో సెలబ్రేషన్స్ జరిగాయి. లాస్ట్ ఇయర్ అయితే మేమిద్దరం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మాకు కేక్ కటింగ్ జరుగుతుంది, అట్లేం ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాస్ లాస్ట్ టైం పీక్లో వచ్చిందనమాట మా బర్త్డే. మాకు ఎగ్జామ్స్ ఉండే అప్పుడు. ఇయర్ వీ ఫెల్ సో ఫార్చునేట్ దట్ మాకు ఎగ్జామ్స్ లేవు. తను ఇక్కడ బౌల్స్ ప్రిపేర్ చేస్తోంది. నార్మల్గా ఎందుకులే ఇంత కాంప్లికేషన్స్ అని చెప్పి జస్ట్ అలా స్టాపుల్ వేయచ్చు. బట్ ఇఫ్ మనం అలా స్టాపుల్ వేసామనుకోండి దాంట్లో అంత లైఫ్ కనిపించదు. సో అందుకని చెప్పి తను ఎక్కడక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా కూర్చొని మొత్తం కూడా ప్రిపేర్ చేసుకుంది అలా నాట్ వేస్తూ. మీరు చూసినట్లయితే ఇలా నాట్ వేస్తే చాలా బాగా అనిపిస్తుంది. లైక్ దాంట్లో లైఫ్ కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ ట్రయల్ కాబట్టి అలా వచ్చింది. అండ్ నెక్స్ట్ అంతా కూడా చాలా బాగా వచ్చాయి. ఇలా మొత్తానికి కూర్చొని అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా నేను కూడా రెడీ అవ్వాలి కదా. సో రెడీ అనమాట. అండ్ మధ్యలో ఫ్రెండ్స్ వచ్చారు. పట్టు తను హెల్ప్ చేస్తా. ఇది వరకే, మళ్ళీ వెళ్ళిపోద్ది. రెస్ట్ ఆఫ్ ద థింగ్ నేనే చేసుకుంటా. ఇప్పటి వరకు అయితే డెకరేషన్ ఇంతవరకు జరిగింది. అండ్ ఇప్పుడు టైం వచ్చి 11 o'clock. యాక్చువల్లీ 11 o'clock అంటే నేను సెట్ అయిపోవాలనుకున్నాం. ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి. నా పాట వచ్చి ఇక్కడ వరకు వచ్చింది. ఇందాక చెప్పాను కదా నా ఫ్రెండ్ వచ్చి ఇది హెల్ప్ చేసింది అనమాట. తర్వాత ఆ బౌస్ అని అతికించాము. ఇప్పటి వరకు అయితే రైట్ నౌ టైం 11 o'clock. ఇప్పటికైతే సిచ్యువేషన్ ఇలా ఉంది. అండ్ ఇంకా ప్రాసెస్ ఫాస్ట్ చేయాలి అని టైం అయిపోతుంది కాబట్టి ఇది ఫైనల్ అవుట్పుట్. అండ్ లాస్ట్లో చాలా ఇంప్లిమెంట్స్ జరిగాయి, చాలా యాడ్ ఆన్స్ కూడా జరిగాయి. అవన్నీ కూడా మీరు ఫొటోస్లో చూస్తారు.
gorgeous. చెప్పాను కదా వేరే రూమ్లో కూడా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయని చెప్పి. సో ఫస్ట్ అయితే కేక్ కటింగ్ వాళ్ళ రూమ్లోకి వెళ్ళి చేసాము. అక్కడ కూడా డెకరేషన్ చాలా బాగా చేశారు అండ్ నాకైతే చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. దే డిడ్ వెరీ గుడ్ జాబ్. అండ్ అక్కడ కూడా నా క్లోజెస్ట్ ఫ్రెండ్ తను చాలా బాగా ఇంప్లిమెంట్ చేసింది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇలా అయితే మా సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. నాకైతే ప్రాపర్ వీడియో లేదు, సో అందుకని చెప్పి ఇలా షార్ట్స్గా పెడుతున్నాను. డోంట్ మైండ్, యూ క్యారీ ఆన్. అక్కడ సెలబ్రేషన్స్ అయిపోయిన వెంటనే నా రూమ్కి వచ్చి ఇద్దరం కూడా కేక్ కటింగ్ చేసాము. ఇలా మా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఎండ్ అయ్యాయి. అండ్ పడుకునేసరికి ఆల్మోస్ట్ 5 అయిపోయింది. అండ్ మార్నింగ్ లేచి అండ్ ఇద్దరం కూడా టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఇది అందరికీ తెలుసు, అయ్యప్ప స్వామి టెంపుల్ కేసీ కెనాల్ దగ్గర ఉంటుంది. సో అలా మొత్తానికి మంచిగా దర్శనం చేసేసుకున్నాం. ఇప్పుడు వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఎప్పుడో నా బర్త్డే జరిగింది, June 22 జరిగితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఈ మధ్యలో అంతా కూడా ఎగ్జామ్స్ అట్లా అలా అంతా కూడా అయిపోయింది. బట్ నాకేం కూడా బర్త్డే వీడియో పోస్ట్ పోన్ చేయాలి పెట్టద్దు అని ఏమాత్రం లేదు. బికాజ్ ఈ వీడియో దట్టు కేఎంసీలో చేసుకున్నాను, చాలా మెమరబుల్గా జరిగింది. అండ్ నా ఫ్రెండ్స్ అందరు కూడా చాలా స్పెషల్ ఫీల్ చేశారు. ఈ వీడియో నాకు మెమరబుల్గా యూట్యూబ్లో ఉంచుకోవాలనిపించింది. సో అందుకని చెప్పి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. అలా అందరం మంచిగా దర్శనం చేసేసుకున్నాం. దర్శనం చేసేసుకొని రూమ్కి వెళ్ళాం. యాక్చువల్లీ నాకు ఆ రోజు చాలా హోమ్ సిక్ అనిపించింది అనమాట. ఎందుకో ఇంట్లో వాళ్ళని మిస్ అవుతున్నాను అలా అనిపించింది. సడన్గా ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చేసారు. సో అందుకు కొంచెం ఎమోషనల్గా ఉండే. అదే టైంలో నేను రూమ్కి వెళ్ళేసరికి నా రూమ్మేట్ నాకు స్పెషల్ గిఫ్ట్ ప్రజెంట్ చేసింది అనమాట. నాకు టోట్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం, అందుకని చెప్పి అలా ఎమోషనల్ అయిపోయాను. ఇలా వీడియో తీసుకుంటుంటే మధ్యలో చేతులు పెట్టి చాలా చిరాకు చేస్తారు, మళ్ళీ వీడియోలోకి మాత్రం రారు. మరి ఎందుకురా నీకు ఇలా మధ్యలో వస్తూ వీడియో చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. నాకు ఇంట్రెస్ట్ పోయింది. మొత్తానికైతే అందరం కలిసి లంచ్కి స్టార్ట్ అయిపోయాము. నేనైతే కోయా చూస్ చేసుకున్నాను. నార్మల్గా రివ్యూస్ చూసి వెళ్ళాను అనమాట. యాంబియన్స్ అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ఈ యాంబియన్స్ కోసమే వెళ్ళాను, ఫొటోస్ బాగా తీసుకోవచ్చు అని చెప్పి. బట్ అట్ ద ఎండ్ ఫొటోస్ మాత్రం ఏమీ తీసుకోలేదు, చాలా టైం అయిపోయింది. అండ్ ఫుడ్ విషయానికి వస్తే నాకైతే కోయాలో బాగా అనిపించింది. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. ఒకటే ప్రాబ్లం ఏమంటే చాలా టైం టేకర్ అనిపించింది. బట్ అదర్వైజ్ ఫుడ్ విషయానికి వస్తే చాలా బాగుంది, స్టార్టర్స్ అండ్ ఎవ్రీథింగ్. ఒక డిష్ ఏంటంటే పన్నీర్ బటర్ మసాలా మాత్రం ఎక్కువ మసాలా కాకుండా చాలా డీసెంట్గా ఉంది కంపేర్ టు అదర్ రెస్టారెంట్స్. నాకైతే ఆ రెసిపీ చాలా బాగా నచ్చింది. అలా ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ డిన్నర్కి వెళ్ళాను. చెప్పాను కదా నా క్లోజెస్ట్ ఫ్రెండ్ బర్త్డే కూడా అదే రోజు అని చెప్పి. తనైతే డిన్నర్ ప్లాన్ చేసింది. సో అందరం కలిసి చక్కగా మంచిగా డిన్నర్ చేసాము. ఆ రోజు అయితే మామూలుగా తిరగలేదు, కంప్లీట్గా తిరుగుతూనే ఉన్నాను, డ్రెస్సెస్ చేంజ్ చేస్తూనే ఉన్నాను. చాలా హెక్టిక్ అనిపించింది. బట్ డే వెంట్ ఆసమ్. అండ్ ఈ డేని ఇంత మెమరబుల్గా చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు ఇంత మంచి మంచి గిఫ్ట్స్ ఇచ్చినందుకు, ఈవెన్ ఆషిక్ కూడా మంచి గిఫ్ట్స్ ఇచ్చినందుకు వీ బోత్ వెరీ హ్యాపీ అండ్ వెరీ థ్యాంక్ఫుల్. I'll see you in the next video. Bye bye.